తర్వాత కులగణనకు ఓకే తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం మార్పునకి ఇది పునాది అంటున్న బట్టి విక్రమార్క. తీర్మానం కాదు ఇక్కడ కావాల్సింది, తీర్మానం అయితే కేవలం ఏమైపోతుందంటే అది వీగిపోయే అవకాశం ఉంటుంది. తీర్మానంగా చేయాల్సింది చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ ఉన్నది. ఇంకా సాధ్యమైతే ఇంకా చట్టం పట్టుకురాలి. 1931 అంటే మనకు స్వాతంత్ర్యం రాకమునిపే 1931లో ఏం జరిగింది? ఈ కులగణన చేపట్టారు. ఎప్పుడు? స్వాతంత్ర్యం రాకమునిపే 1931లో కులగణన చేపడితే ఇప్పటి వరకు కులగణన ఆ యొక్క జనాభా ప్రాతిపాదికనే కొనసాగుతుంది తప్ప తర్వాత చేసే దాఖలాలు లేవట. సో ఇప్పుడు కులగణనకి బీసీలకి అంటే కులగణన అన్ని కులాలకు సంబంధించి కులగణన జరుగుతుంది. కానీ బీసీలకి అన్నికి అంటే ఒక అవకాశం ఒక ఆనందం అంటే మా కులాలు వెనుకబడ్డాయి కదా, మా కులాలను లెక్కించి కులగణన చేపట్టి అత్యధిక జనాభా 60% నుంచి 70% ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి 60 నుంచి 65% ఉన్నటువంటి జనాభా కలిగిన బీసీలకి అదే స్థాయిలో రిజర్వేషన్ కల్పించాలనేది స్థానిక సంస్థల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, అన్ని రకాలుగా రిజర్వేషన్ కల్పించాలనేది బీసీల డిమాండ్. సో బీసీలు అత్యధికంగా ఆనందోత్సాహంలో ఉన్నారు కులగణన చేపట్టేటువంటి తీర్మానానికి సంబంధించి. కానీ వాస్తవంగా ఏం చేయాలి? కులగణన తీర్మానం కాదు. ఇప్పుడు అంటే ఓ ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, ఓ జాజల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ఇంకొక కుమారస్వామి ఉన్నాడు, లేకపోతే ఇంకో నరేందర్ గౌడ్ అందరూ కూడా బీసీ సంఘాలు పెట్టుకొని బీసీ సంఘాల పేరిట ఉద్యమాలు చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజల్లో కొంత అవగాహన ఉన్నది. ప్రజల్లో కొంత ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ అంటే ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, ఇలాంటి జనరేషన్స్ అన్నిటి కూడా ఇంకా వాటి మీద అవగాహన, వాటి మీద పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉన్నది. వాళ్ళు పోరాడుతున్నారు నిత్యం కూడా. రాజకీయాలు కూడా అనేక మంది బీసీ నాయకులు కూడా పోరాడుతూనే ఉన్నారు. మరి వచ్చే తరాలకు ఎట్లా ఈ తీర్మానం అనేది? వాళ్ళు ఇంకా పోరాడాలా? మళ్ళీ ఇంకోసారి వాళ్ళు జనాభా పెరిగినా కొద్దీ వాళ్ళు ఇంకా పోరాడాలా? తీర్మానం పెట్టమని చెప్పి లేకపోతే ఇంకా కూడా మాకు కులగణన చేయమని పోరాడాలన్నా? అదే చట్టం తీసుకొస్తే ఏమవుతుంది? పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషన్. ఎస్, ఇన్ని సంవత్సరాలకు ఒకసారి కులగణన చేపట్టాలి, ఇన్ని సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు రిజర్వేషన్ పెంపొందించే విషయంలో కావచ్చు, వాళ్ళకు పూర్తి స్థాయి ఆర్థిక పరంగా అంశాల గురించి వాళ్ళకు జోడించాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలి రకంగా ఓ చట్టం తీసుకొస్తే బాగుండేది. అయితే కులగణన తీర్మానమే కాదు, చట్టం తీసుకొస్తే ప్రజలకు మరింత చేరువయ్యేది అనేది ప్రజల నుంచి కొంత డిమాండ్ అవుతుంది. ప్రస్తుతానికైతే కులగణన అనే ఒక తీర్మానం మాత్రమే ఆమోదముద్ర పడింది. ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలన్న అంశాలు మాత్రం ఇంకా ఎట్టకేలకు బయటికైతే రాలేదు. దాని గురించి ఏం ప్లానింగ్ లేదు. ప్రస్తుతానికైతే కేవలం కులగణన అనే ఒక అంశమే తీర్మానం మాత్రమే జరిగింది. అయితే ఒక ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టిన తర్వాత దాని ఆధారితంగానే మొట్టమొదటి ఇంప్లిమెంటేషన్లో భాగంగా స్థానిక సంస్థలలో ఏదైతే 34% ఉన్నటువంటి రిజర్వేషన్ బీసీలది కాస్త 18% అంటే సగానికి పడిపోయిందో, సో ఆ 18% నుంచి మళ్ళీ 34% తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయాల్లో కూడా ఈ బీసీలకి మరింతగా అవకాశం కల్పించే విధంగా మొదటి ప్లాన్గా ఆఫ్ యాక్షన్గా కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేయబోతుంది. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇకపోతే ఇదో అపురూప ఘట్టమన్న పొన్నం ప్రభాకర్, చట్టం చేస్తేనే ప్రయోజనం అంటున్న బారాస. మరి 10 సంవత్సరాలు మీరున్నారు కదా, మరి మీకు ఇది అడిగే నైతిక హక్కు లేదు. ఈ ప్రశ్న అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. యూఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్. కేసీఆర్ అంటాడు కదా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్, అడిగే హక్కు మీకు లేదు అని చెప్పి అంటాడు కదా. గట్లా యూఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్, మీకు అడిగే హక్కు లేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది మీరు. చేయాలనుకుంటే ఏమో చేసేవాళ్ళు, కులగణన చేపట్టేవాళ్ళు. కానీ సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయట పెట్టలే. ఇంక కులగణన ఎక్కడిది? సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఢిల్లీలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, యుఎస్ఏలు ఉన్నా, యూకేలు అందరూ ఇంకో ఈ తారీఖున పలానా తారీఖున అందరు ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉండదని చెప్పి పెద్ద ఎత్తున ఒక మహా ప్రాజెక్ట్ని ఒకే ఒక్కరోజు పూర్తి చేసినట్టుగా ఓ రికార్డు కైవసం చేసుకున్న కేసీఆర్, ఏది సమగ్ర రిపోర్ట్ సర్వే, ఏది సమగ్ర సర్వే రిపోర్ట్లో ఇవన్నీ ఉన్నాయా? ఈ నివేదికలు అన్నీ ఉన్నాయా? ఏమంటాడు అక్కడ? వాళ్ళకి ప్రతిదానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. రేషన్ కార్డులకి ఎంతమంది ఉన్నాయో తెలుసు, రేషన్ కార్డు లేని వాళ్ళు తెలుసు, ఆరోగ్య సమస్యలు తెలుసు, ఆర్థికపర అంశాలు తెలుసు, ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలుసు, అన్నీ తెలుసుకొని నివేదికలు తయారు చేసి దాచిపెట్టిన తప్ప ఎక్కడ కూడా నివేదిక బయటపెట్టిన దాఖలాలు లేవు. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఏం చేసినావు? ప్రజల సమాచారాన్ని, గోప్యంగా ఉన్న సమాచారాన్ని బట్టబయలు చేసి ఎవరికైనా సంస్థలకు అమ్ముకున్నావా? లేకపోతే నిజంగా నివేదిక బయటకు తీసుకొచ్చా, నివేదిక ఆధారంగా మన పథకాన్ని ప్రవేశపెట్టినవా, లేకుంటే ఏదైనా ప్రజల్లోకి ఒక డిఫరెంట్ యాంగిల్లోకి అంటే వాళ్ళ నివేదికను చూపించినవా? సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైంది? అది చెప్పనంతసేపు ఇంకో కేసీఆర్కి చట్టం చేస్తేనే ప్రయోజనం అని చెప్పేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ అంశాన్ని వాళ్లకు నైతిక హక్కు లేదు.
ఇకపోతే రాష్ట్రంలో కులగణన అన్ని పక్షాల మద్దతు లభించింది. రాష్ట్ర బీచ్ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మిగిలిన బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అవసరాల ప్రణాళిక రూపొందించి అమలుపరిచేలా మంత్రివర్గం ఫిబ్రవరి 4 సిఫార్సు చేసింది. ఇది బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ ప్రణాళిక రూపొందించిందట. ఫిబ్రవరి 4న సిఫార్సు చేసింది. అందుకు అనుగుణంగా తెలంగాణ అంతటా సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇటువంటి సర్వేను చేపట్టాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఓ అపురూప ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు ఈ తీర్మానాన్ని తెలిపారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చూద్దాం ఇక కులగణన తర్వాత ఏం చేస్తారు, ఏం కథ అనేది. ఇక బలహీన వర్గాల బలోపేతమే లక్ష్యం, వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తాం. కులగణన తీర్మానంపై సీఎం రేవంత్. కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్, మాజీ మేయర్ బొంతు దంపతులు కూడా నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం నేటికి వాయిదా. అసెంబ్లీ అధికార మిత్ర విపక్షాల వాగ్వాదం. అయితే మొదట్లో బీఎస్ సమావేశం పెట్టి ఏం చేసింది, అసెంబ్లీ సెషన్స్ని 13వ తేదీ వరకు మాత్రం నిర్వహిస్తామని చెప్పింది. 13వ తేదీ వరకు. కానీ 13 ఏం చేసిరంటే, ఒకవైపు నల్గొండ, ఇంకొకరేమో కాళేశ్వరం పోయి 13న ఇక్కడ పెద్ద అసెంబ్లీ సెషన్స్ ఏం జరగలే. తిరిగి 14, 15 కూడా జరగబోతున్నట్టుగా ముందుగా నిర్ణయం తీసుకున్నారు. 14, 15 కూడా జరిగింది. ఆ తర్వాత 16 జరుగుతుందని చెప్పి 16 రోజు కులగణన తీర్మానం, తర్వాత నీటిపారుదల పైన చర్చ అన్నారు, శ్వేతపత్రం అన్నాడు. దీన్ని కొనసాగిస్తూ 17వ తేదీ కేసీఆర్ బర్త్డే రోజు వార్తలలో ఏమున్నది, యాక్చువల్ అపర భగీరథుడు బాపు అని ఉన్నది. ఆ బాపు అనే పదానికి, అపర భగీరథ అనే ఒక అంశానికి ధీటుగా ఈరోజు కేసీఆర్ చేసినటువంటి నీటిపారుదల అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేసి, కేసీఆర్ ఏ రకంగా అయితే బాహాటంగా బర్త్డే సెలబ్రేషన్లు జరుపుకుంటున్నాడో దానికి గిఫ్ట్గా రేవంత్ రెడ్డి సర్కార్ బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తోంది. నీటిపారుదల శాఖ విషయంలో కేసీఆర్ గత ప్రభుత్వంలో అవినీతి జరిగిన అంశాలు, అపర భగీరథుడి యొక్క అపర మేధాశక్తిని రోజు బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇంకో అవకాశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మొత్తం కూడా బాపు అని ప్రచారం చేసేలో భాగంగా సోషల్ మీడియా వేదిక కావచ్చు, అక్కడిక్కడ ఈరోజు తెలంగాణ భవన్లో కూడా కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయట. డై దునికేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ అటు పోతున్నాడో లేదో సైగ చేసి మరి చూడంగానే చక్కన కాళ్ళ మీద దునకాలి, దండం పెట్టాలి. గతంలో పద్ధతిది. తెలంగాణ భవన్లో మీరు కేసీఆర్ వస్తున్నప్పుడు చూస్తే, సిచ్యువేషన్ చూస్తే వంగి పొరుగు దండాలు పెడతారు. ఒక్కొక్కరు అయితే ఏమంటారు, కొంతమంది కేసీఆర్ జపాలు, దాని ఏమంటారు, కేసీఆర్ మాల కూడా ధరించిన పరిస్థితి. కేసీఆర్ మాలలు సైతం ధరించారు. సో అట్లా తన యొక్క అందరి భక్తిని చాటుకునేందుకు ఈరోజు కేసీఆర్ బర్త్డే అవకాశం దొరికింది. మరి భక్తిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే అసెంబ్లీకి రావాలని చెప్పి ముక్కు పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే రాకుండా ఏం చేస్తారు ఇక. సో కేసీఆర్ యొక్క అంశాన్ని బట్టబయలు చేసి అసెంబ్లీకి కేసీఆర్ని తర్వాత ఎవరిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రప్పించే ప్రయత్నమే ఈరోజు అసెంబ్లీ సెషన్స్ అనేది కొంతమంది వాదన. సో ఏదేమైనా అది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన. కానీ వాస్తవానికి నీటిపారుదల శాఖ మీద డెఫినెట్గా శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే. ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తాను. చూద్దాం మరి ఇక కేసీఆర్ బర్త్డే రోజే కేసీఆర్కి రేవంత్ ఒక గిఫ్ట్ ప్లాన్ చేసి, ఆ గిఫ్ట్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా అంశాలు బయటకు రాబోతున్నాయి అనేది.